ప్రముఖ ట్రావెల్ హోటల్ బుకింగ్ ప్లాట్ఫామ్ ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీ తీసుకొచ్చింది. ఇక మీదట పెళ్లి కాని కపుల్స్ కు ఓయోలో రూమ్ బుక్ చేసుకునే సదుపాయం ఉండదు. సవరించిన మార్గదర్శకాలు ముందుగా ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరంలోని అన్ని హోటళ్లలో తక్షణమే అమల్లోకి రాబోతున్నాయి. ఇక్కడి గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ ఆధారంగా కొత్త చెక్ ఇన్ పాలసీ నిబంధనలు అన్ని నగరాల్లోని భాగస్వామ్య హోటళ్లలో అమలు చేస్తామని ఓయో కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఈ పాలసీని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓయో అధికారిక ప్రకటన వెల్లడించింది. హాస్పిటాలిటీ చైన్ ఓయో తన భాగస్వామ్య హోటళ్ల కోసం చెక్ ఇన్ విధానాలను సవరించిన కొత్త మార్గదర్శకాలు ఈ సంవత్సరమే అమల్లోకి వస్తాయి. కొత్త చెక్ ఇన్ పాలసీ ప్రకారం చెక్ ఇన్ సమయంలో అన్ని జంటలు చెల్లుబాటు అయ్యే రిలేషన్షిప్ ప్రూఫ్ ను సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్ బుకింగ్లకు కూడా ఇది వర్తిస్తుంది. మీరట్ సహా అనేక నగరాల ప్రజల నుంచి పెళ్లి కాని జంటలకు ఓయోలో రూమ్లు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఓయో సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఆతిథ్య పద్ధతులను కొనసాగించడానికి కట్టుబడి ఉందని ఓయో నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ తెలిపారు. తాము వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తామని, అలాగే పౌర సమాజ అభిప్రాయాలకు అనుగుణంగా చట్ట ప్రకారం మా బాధ్యతను మేము నిర్వర్తిస్తామన్నారు. కుటుంబాలు, విద్యార్థులు, వ్యాపారులు, ఒంటరి ప్రయాణికులకు సురక్షితమైన అనుభవాన్ని అందించే బ్రాండ్గా ఉండాలనేది తమ ధ్యేయమని పవాస్ శర్మ తెలిపారు. అందుకే పాత విధానాన్ని సవరించి కొత్త చెక్ ఇన్ పాలసీ తీసుకొచ్చామని పేర్కొన్నారు. కస్టమర్లలో సంస్థపై విశ్వాసం కలిగించి బుకింగ్ల సంఖ్య పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఓయో సంస్థ. అయితే రిలేషన్షిప్ ప్రూఫ్ గా ఏ పత్రాలు చూపిస్తే చెల్లుబాటు అవుతుందనేది ఇంకా వెల్లడించలేదు. దేశవ్యాప్తంగా అనైతిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న హోటళ్లను బ్లాక్ లిస్ట్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఓయో. అలాగే సంస్థ బ్రాండింగ్ ని ఉపయోగిస్తున్న అనధికార హోటళ్లపైన చర్యలు తీసుకునే దిశగా అడుగులేస్తోంది. పోలీసులు, హోటల్ భాగస్వాములు సురక్షితమైన ఆతిథ్యంపై ఉమ్మడి సెమినార్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది.